ఇదిగో దేవా నా జీవితం, ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీవు శరణం, శరణం నీవు శరణం, శరణం నీవు శరణం, శరణం నీవు శరణం. పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నీ తగినట్లు జీవించనైతి. పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నీ తగినట్లు జీవించనైతి. అయినా నీ ప్రేమతో నన్ను నడిపించినావు, అందుకో గైకొనుము దేవా జీవితం. ఇదిగో దేవా విస్తార పంట పొలము నుండి కష్టించి పని చేయలేకు, విస్తార పంట పొలము నుండి కష్టించి పని చేయలేకు, కన్నీటితో విత్తు మనసు కలకాలం మరిదాకునను, కన్నీటితో విత్తు మనసు కలకాలం మరిదాకునెను. నసీముని ఆత్మలను నీ దర్శకు కృపనిమ్మయా, నశించుని ఆత్మలను నీ దర్శకు కృపనిమ్మయా. ఇదిగో దేవా క్షేమ క్షేమ క్షమ కాలమైనా పరచనిమ్మయా, క్షేమ క్షమ కాలమైనా పరచనిమ్మయా. ఇదిగో దేవా
ప్రార్థించి పని చేయలేదు నా హృదయ ప్రార్థించి పని చేయలేదు ఆగిపోక సాగిపోనా పని చేయలేదు ప్రతి చోటని సాగిగా ఇదిగో దేవా నా జీవితం నువ్వు పాడమ్మా అదే బాబు పాడు పాడు దేవుడు ఎందుకో నన్ను ఎంతగా నేను ప్రేమించుతూ పడదమ్మా లేదా ప్రేమ యేసుని ప్రేమ ఇది ఎవ్వరు కొలువలేనిది. ప్రేమ యేసుని ప్రేమ ఇది ఎవ్వరు కొలువలేనిది. నిజము ప్రేమ యేసుని ప్రేమ ఇది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నన్ను ఇది భూమి అందించలేనిది. ప్రేమ యేసుని ప్రేమ ఇది ఎవ్వరు కొలువలేనిది. ఎన్నాడెన్నడు మారనిది ప్రేమ ఎన్నడెన్నడు మీరనిది
తల్లిదండ్రుల ప్రేమ నీలవలే గతించును కన్న బిడ్డల ప్రేమ మరలా కరిగిపోవును ప్రేమ దేవుని ప్రేమ ఇది ఎవ్వరు కొలువని నిజము ఇది భూమి అందించలే ప్రేమ దేశము ప్రేమ ఇది ఎవ్వరు కొలువని భార్యాభర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయి రాయును వరము భార్యాభర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము వారిపోయి రాయును వరము మిగిలిపోను ప్రేమ యేసుని ప్రేమ ఎవరు కొలువలేనిది నిజము ఇది భూమి అందించని ప్రేమ యేసుని ప్రేమ ఇది ఎవరు కొలువలేనిది బంధుమిత్రులాయను వెలుగుచున్న ప్రేమ దీపము కాలమే ఎదుగుని ఆరిపోను బంధుమిత్రులాయను వెలుగుచున్న ప్రేమ దీపము నూనె ఉన్నంత కాలమే వెలుగునికి ఆరిపోను ప్రేమ యేసుని ప్రేమ ఇది ఎవరు కొలువలేనిది నిజము నీలినము ఇది భూయందుంటునిది ప్రేమ యేసుని ప్రేమ ఇది ఎవరు కొలువలేనిది ధరలో నా ప్రేమలన్నీయు స్థిరము కాదు కరిగిపోను క్రీస్తు కలవరికి కడవరకు ఆదరించును ధరలో నా ప్రేమ కన్నీయు స్థిరము కాదు కరిగిపోను క్రీస్తు కలవరికి కడవరకు ఆదరించును ప్రేమ యేసుని ప్రేమ ఇది కొలువలేనిది నిజము నిజము ఇది భూయందుంటునిది ప్రేమ యేసుని ప్రేమ ఇది ఎవరు కొలువలేనిది
వేసి ఇంకొక ఫోన్లో చూడొచ్చు, తప్పు కాదు. వస్తుందా లేదా ఫోన్ ఓపెన్ చేయండి. అదే గుడ్డి దగ్గర పెట్టుకోవచ్చండి. అరవై 68వ కీర్తన. ఘనభవ దుఃఖకృతులను వాటికి నే విలపిస్తును దేవకృప అనే కీర్తనతో ఈ హృదయారాధన ప్రారంభించుకున్నాం. ఘనభవ దుఃఖకృతులను వాటికి నే ఘనభవ దుఃఖకృతులను మాటికి నే వినుతింతును దేవని జసుదా యొనరగా నాపై అనుక్రోశముదగా నరగా నాపై అనుక్రోశముదగా నన్ను పవిత్రహితవా జన విహిత ఘనభవ దుఃఖకృతులను మాటికి నే వినుతింతును దేవని జసుదా ధోరణి గాన దోషములంతగు సారకు నాశ్రిత జనవరగా పారమోదాపిన పాదగుణగునే పారమోదాపిన పాదగుణగునే నారడి స్వదని హరి విరుదా ఘనభవ దుఃఖకృతులను మాటికి వినుతింతును దేవని జసుదా ధోరణి గాన దోషములంతగు సారకు నాశ్రిత జనవరగా పారమోదాపిన పాదగుణగునే పారమోదాపిన పాదగుణగునే నారడి వాళని హరి విరుదా ఘనభవ దుఃఖకృతులను మాటికి నే వినుతింతును దేవని జసుదా జలబోధుగనుతో సమమని నాసితి తెలియదని మంగమహిళ
తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతములకును నీ నివాస స్థలములకును నన్ను తోడుకుని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునకు నాకు ఆనంద సంతోషములు కలుగుజేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా నా దేవా సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదును. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన మన పాపములు ఒప్పుకొని మన ప్రభు యేసుక్రీస్తు పేరిట క్షమాపణ దయచేయమని వేడుకుందాము. ప్రభు నామము వలననే నాకు సహాయము సృష్టికర్తవు విమోచనుడైన సర్వశక్తి గల దేవ, దీనులము పాపులకు మేము స్వాభావికముగా పాపులు మరియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసిమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తము నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కనికరముగా నీ యొద్దకు ఆశ్రమకై వెతుచున్నాము. అందరూ కలిసి చెప్తాం. మా కొరకు చనువుకొనకై నిజ కుమారునిచ్చిన నిర్మకరణ దేవ, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృపచేత నిత్యజీవం పొందినట్టు నిన్ను రూపీయుని చిత్తములకు సరైన జ్ఞానము ఈ వాక్యములకు తగిన విధేయతను మా యందు నీ యొక్క శుద్ధాత్మను వృద్ధి పొందుకోమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రియగు సర్వశక్తి గల దేవుడు మనల్ని కనికరించి మనకు కొరకు చదువుడకే తన యొక్క కుమారునిచ్చుచున్నాడు. ఆయన మూలమున మన పాపములన్నీ క్షమించుతున్నాడు. ఆయన నామముందు విశ్వాసం నుంచి వారికి దేవుని కుమారులకు అధికారం ఇచ్చు వారు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించను. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును. ఓ ప్రభువా, రక్షణ దయచేయండి.
ఇదిగో దేవుడు నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించేవాడు. నా శత్రువు నుంచి కీడు ఆయన వారి మీదకి రప్పించను. ఓ ప్రభువా, నీ సత్యమును బట్టి వారిని నశింపజేయను. దేవా, నీ నామమును బట్టి నన్ను రక్షించుము. నీ పరాక్రమమును బట్టి నాకు న్యాయము తీర్చుము. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు
నీ వినయ సేవకుల ప్రార్థనలను కరుణతో చెవియొగ్గి నీకిష్టమైన వాటిని అడుగునట్లు వారిని నడిపించి వారి మనవులను అంగీకరింపమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడి యుగములు జీవించు పరిపాలించుండవు ఈ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. మొదటి కొరింథీ 10వ అధ్యాయం 6 నుంచి 13, లూకాసు వార్త 16, 1-9 వచనాలు గౌరీ ప్రియాంక చదవలసిందిగా కోరుతున్నాను.
ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠ్యభాగము 10 అధ్యాయం 6 వచనం నుండి ఈ విధంగా రాయబడింది. వాడు ఆశించిన ప్రకారము మనము చెడ్డవారిని వాటిని ఆశించకుంటున్నట్లు ఈ సంగతులు మనకు దుష్టత్వముగా ఉన్నది. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకును లేచిరి అని రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధకుల యొద్దకును మరియు వారి వలె మనము వ్యభిచారింపక ఉండును. వారిలో కొందరు వ్యభిచారించినందున ఒక దినమునే 23,000 మంది కూడి మనము ప్రభువును శోధింపక ఉండును. వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి. మీరు సనగకుండి వారిలో కొందరు సనగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై రాయబడింది. తాను నిలుచుచున్నదని ఫలించుకున్న వారు పడుకుంటున్నట్లు జాగ్రత్తగా చూచుకున్నవారు. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియో మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువ ఆయన మిమ్మల్ని శోధింపడనీరు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గంలో కలిగింది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. లూకా సువార్త 16వ అధ్యాయం 1 నుంచి. సువార్త పాఠ్యభాగంలో లూకా సువార్త 16వ అధ్యాయం 1 నుంచి ఈ విధంగా రాయబడి ఉన్నది. లూకా సువార్త 16వ అధ్యాయం 1 నుంచి ఈ విధంగా రాయబడి ఉన్నది. మరియు ఆయన తన శిష్యులతో ఇట్లా నేను ఒక ధనవంతుని యొద్ద ఒక గృహ నిర్వాహకుడు ఉండెను. వాడతని ఆస్తిని పాడి చేయుచున్నాడని అతని యొద్ద వాని మీద నేరము మోపబడగా అతడు వాని పిలిపించి, నిన్ను గురించి నేను వినుచున్న ఈ మాట ఏమిటి? నీ గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించిన. నీవు ఇక మీదట గృహ నిర్వాహకుడవై ఉండవలగాలని వానితో చెప్పాను. ఆ గృహ నిర్వాహకుడు తనలో తాను, నా యజమానుడు ఈ గృహ నిర్వాహకత్వపు పనిలో నుండి నన్ను తీసివేయను గనుక నేను ఏమి చేతును చెప్పలేను, భిక్షమెత్త సిగ్గుపడుచున్నాను. నన్ను ఈ గృహ నిర్వాహకత్వపు పని నుండి తొలగించినప్పుడు వారు నన్ను తమ ఇండ్లలోనికి చేర్చుకున్నట్లు ఏమి చేయవలెనో నాకు తెలియననుకొని తన యజమానుని రుణస్థులలో ఒకరికొకరిని పిలిపించి, నీవు నా యజమానికి ఎంత అచ్చి ఉన్నవని మొదటి వాణ్ణి అడిగాను. వాడు 100 మణుగుల నూనె అని చెప్పగా, నీవు నీ చీటి తీసుకొని త్వరగా కూర్చుండి 80 మణుగుల మణి వ్రాసికుమ్మని వానితో చెప్పాను. తరువాత వాడు నీవు ఎంత అచ్చి ఉన్నావని వారి యొక్కని అడగగా, వాడు 100 తూముల గోధుమలని చెప్పినప్పుడు వానితో, నీవు నీ చీటి తీసుకొని 80 తూములని రాసుకోమని చెప్పాడు. అన్యాయస్తుడైన ఈ గృహ నిర్వాహకుడు వృత్తిగా నడుచుకోవలనని వాని యజమానుడు వాని మెచ్చుకొనెను. వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు. అన్యాయపు సిరి వలన
మీకు స్నేహితులను సంపాదించుకొనుడి. ఎందుకనగా ఆ సిరి మిమ్మల్ని వదిలిపోవునప్పుడు వారు నిత్యమైన నివాసములలో మిమ్మల్ని చేర్చుకుందరని మీతో చెప్పుచున్నాను. ఈ వాక్యమైన ఎంత పడింది? ఓ క్రీస్తు నీకు అందరం కలిసి అపోస్తలుల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాము. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముతున్నాను. ఆయన ఏక కుమారులను మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముతున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్యైన మరొక పుట్టి అధికారం కింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడాలి. అదృశ్య లోకంలోనికి దిగి చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకములకు ఎక్కి సర్వశక్తి గల తండ్రి దేవుని కుర్చీల వైపున కూర్చుని ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడ నమ్ముతున్నా నమ్ముతున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముతున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘములు, పరిశుద్ధ సహవాసము, పాపక్షమాపణయు, శరీరపు ఉత్థానమును, నిత్యమును ఉన్నవని నమ్ముతున్నాను. ఆమేన్. కూర్చోండి. మరొక కీర్తన వాక్య ధ్యానంలోకి వెళ్దాం. అపరాధిని యేసయ్య అనే కీర్తన 332. కీర్తన. అపరాధిని యేసయ్య. అపరాధిని యేసయ్య కృపను విభ్రమమై
యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. ఈరోజు మనకు అనుగ్రహించబడినటువంటి పరిశుద్ధ లేఖన భాగములను ధ్యానం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. కొంచెం ఆరోగ్యం ఉన్నప్పటికీ దేవుడు ఈరోజు ఈ ఆరాధనలో పాల్పంచడానికి నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవునికి నేను చెల్లిస్తూ ఉన్నాను. ఇవ్వబడిన వాక్య భాగంలో లూకా సువార్త 16 నుంచి చదువుకున్నాం. లూకా సువార్త 16వ అధ్యాయం 1 నుంచి చదువుకున్నాం. యేసు ప్రభువారు ఒక ఉపమానం చెప్పారు. ఉపమానం చాలా ఉపయోగకరమైంది. తరతరాలుగా ఈ ఉపమానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. యేసయ్య గొప్ప బోధకుడని ఈ వాటికి మనం చెప్పుకోవాల్సిందే. చాలా మంది టీచర్స్ ఉంటారు, ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు, ప్రభావితం చేసేవాళ్ళు ఉంటారు, మేనేజ్ చేసేవాళ్ళు ఉంటారు, మంచి మేనేజ్మెంట్ చేసేవాళ్ళు. కోర్సెస్ కదా, టీచింగ్ ఎలా కోర్సు, మాస్టర్ గారు ఎలా కోర్సు, మేనేజ్మెంట్ కోర్సు. ఇప్పుడు యేసు ప్రభు వారు బెస్ట్ టీచర్, గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్. అందుకే ఈయన జన్మించక మునిపే యెషయా గ్రంథకర్త జనులు ఆయన సుబోధకు వేసి ఉన్నారు. సువార్త అంటే మనం సువార్తలోనే ఉందనుకుంటాం, కానీ ఈ సువర్తమానము పాత నిబంధన గ్రంథాల్లో కూడా మనం చూస్తాం. ఈరోజు క్రైస్తవ లోకం దిగ్భ్రాంతికి గురి అయ్యేటువంటి సంఘటనలు ఈ 3-4 నెలలుగా వింటా ఉన్నారు. అత్యంత ప్రసిద్ధిగాంచినటువంటి దేవుని సేవకుడు పవనాల ప్రవీణ్ గారు చనిపోయారు. హత్య గావించబడ్డారా, ఆత్మహత్య లేదా యాక్సిడెంట్ అనేటువంటిది తెరవనివ్వడం లేదు. కానీ మనకు అందరికీ తెలుసు,
హిందూ మతోన్మాదులు ఆయన్ని చంపేశారు. చెప్పి మరీ చంపారు. చెప్పి మరీ చంపినా పోలీసులు పట్టుకోరు. ఎందుకంటే వాళ్ళకున్న ఇన్స్ట్రక్షన్స్ని బట్టి పోలీసులు దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయరు. అది మొదటి నుంచి కూడా వార్త వచ్చినప్పటి నుంచి నేను ఫాలో అయ్యాను. ఎస్పీ గారు ఇన్వెస్టిగేషన్కి ఆదేశించడం లేదు, ఎందుకంటే ఆయనకున్న ఇన్స్ట్రక్షన్స్ అలాంటి. మంచి మంచి కథలు చెప్పడానికి చూశారు పాపం. ఆయనకి అబద్ధం ఆడటం రాదు కాబట్టి ఎస్పీ గారికి అబద్ధం ఆడటం రాలేదు. అంచేత ఏదో చెప్పారు కానీ అది నమ్మినా లేవు. సరే, చాలా గొడవ జరుగుతూ ఉంది. ఇంకా పోలీసులు చాలా తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారు. అది ఎప్పటికీ బయటికి రాకూడదని వాళ్ళ ఉద్దేశం, కానీ ప్రజల్లోకి వచ్చేసింది. అలాగే ధర్మస్థల అనేటువంటి ప్లేస్లో కూడా పడుచు పిల్లల్ని, చిన్నపిల్లల్ని వారిని నరకయాతనలో పెట్టి కొంతమందిని వారు అనుభవించి సెక్షువల్గా యూజ్ చేసుకుని తర్వాత సూదులతో పొడిచి చంపేశారు. ఎందుకంటే అది నరబలి. సెక్షువల్గా ఉపయోగించుకోవడం, నరబలిగా చేయడం ధర్మస్థల దాని పేరు. ఆ ధర్మస్థలంలో ఆ భయంకరమైనటువంటి పనులు చేశారు. అక్కడి నుంచే వచ్చింది. దాన్ని ఒక 20 సంవత్సరాలు కప్పెట్టారు. ఎప్పుడు జరుగుతుందో మనకు తెలియదు, కానీ 1995 నుంచి పోలీసుల దృష్టికి వచ్చింది. అప్పటి నుంచి 2025 దాకా 95, 25 నుంచి 30 సంవత్సరాలు కప్పెట్టారు. ఈ సమస్య ఇప్పుడు బహిర్గతమైంది, సమాజంలోకి అందరికీ తెలుసు. మన ప్రవీణ్ గురించి కూడా అంతే. అని మీరు దాచేసుకోవచ్చు. ఎవరైతే దాన్ని హత్య చేశారో వాళ్ళు పోలీసులు జరగకపోవచ్చు, లేదా పోలీసులు కూడా వాళ్ళు పట్టించుకోకపోవచ్చు. అక్కడలాగే ధర్మస్థలం లాగే పోలీసులు కూడా దాన్ని పట్టించుకోకుండా ఉండొచ్చు. కానీ దేవుని యొక్క దృష్టిలో అది నేరమైనప్పుడు తప్పనిసరిగా వారిపైన శిక్ష వస్తుంది. మీరు క్రైస్తవులైనా కాకపోయినా మీ మీద శిక్ష రావడం మాత్రం తప్పదు. మరొక మరణం ఇటీవల గంటెన ప్రకాష్ ఆయన పేరు. వీరిద్దరూ కూడా మంచి సువార్థకులు, వెరీ పాపులర్. ఈ యొక్క మరి మీడియాలో, సోషల్ మీడియాలో, యూట్యూబ్లో కానీ లేకపోతే మీడియాలో కానీ చాలా పాపులర్ అయ్యారు. వారికి ఉన్నటువంటి సమయస్ఫూర్తి, దేవుని యొక్క జ్ఞానం, కృషి, చాలా చదివితేనే కానీ అన్ని విషయాలు వారు మాట్లాడలేరు. నేను ఫేస్బుక్లో చూస్తూ ఉంటాను, కొంతమంది ఈ హిందూ మతోన్మాద యువకులు బూతులు తిడుతూ మమ్మల్ని క్రైస్తవులను ఉద్దేశించి కామెంట్స్ రాస్తూ ఉంటాను. నేను వారితో చెప్తాను, మీరు చదవండి, పుస్తకాలు చదవండి, ఏ పుస్తకం చదవాలి అంటాను. అన్నీ చదవాలి. చదివిన తర్వాత అప్పుడు మీరు ఒక నిర్ణయానికి రావచ్చు. తప్పలేదు. మరి అందరినీ బైబిల్ చదివేసి క్రైస్తవులు అయిపోమని చెప్పేసి నేను చెప్పాం. అవతారాలు అనేది మీ ఇష్టం. అది అందరినీ ముస్లింలు అయిపోవాలని వారు చెప్పరు. అవతారాలు అనేది వారి ఇష్టం, అది వ్యక్తి ఇష్టం. కాబట్టి చదవాలి. ముందు చదివితే కనుక దాంట్లో ఏం వాస్తవం ఉందో మనకి అర్థం. చదవకుండా ఒక అభిప్రాయానికి వచ్చేసి లేదా ఏదో మాట పట్టుకుని దుష్ప్రచారం, ఈ కరుణాకర్ సుగుణ, లలిత్ కుమారు, ఇంకా ఎవరో ఉన్నారు, వీళ్ళందరూ కూడా అబద్ధాలు దుష్ప్రచారం చేయడానికి కోరుకుంటూ ఉన్నారు. దానివల్ల డబ్బులు వస్తున్నాయి. రాకి చాలా మనం ర్యాక్స్ టు రిచెస్ అంటారు. చాలా అత్యంత దయనీయమైన పేదరికం నుంచి
ఈరోజు కోటీశ్వరులు అయిపోయారు వాళ్ళందరూ. కేవలం విద్వేషం అన్ని విషయాన్ని చెప్పుకుంటూ పెద్దోళ్ళు అయ్యారు, గొప్పలు ధనవంతులు అయ్యారు. పెద్దోళ్ళు అంటే ధనవంతులు అయ్యారు. విచిత్రం ఏమంటే ఆ హైందవ మతంలో ఉన్నటువంటి నిష్ణాతులైన వాళ్ళు కూడా వీళ్ళని మెచ్చుకుంటున్నారు. అది ఎవరైతే విద్వేషం ద్వారా ధనవంతులయ్యారో వాళ్ళని మెచ్చుకుంటున్నారు. వాళ్ళకి దాన్ని ఏమంటారు, సన్మానాలని, వాళ్ళకి ఏదేదో రకరకాలుగా గొప్పవాళ్ళకి చేసేటువంటి సకల మర్యాదలు వారికి చేయడానికి అనుకుంటున్నారు. నేను దాన్ని వారికి విద్యార్థికే నేను వదిలేస్తాను. విద్యార్థి కూడా కాదు, అది అది విజయంలో ఏముందో వారు తెలుసుకోవాలి అని వారికి వదిలేస్తాను. మీరు క్రైస్తవులు ఎవరో ఇతర మతాలని దేవతల్ని దూషించరు అనుకుంటారు మీరు. అంతే. మేము చెప్పుకునేది బైబిల్లో ఏదైతే ఉందో, బైబిల్ కాంటెక్స్ట్ ఎప్పుడు ఎక్కడైతే రాశారో ఆ రాసిన కాంటెక్స్ట్ లో ఉన్న దేవతలు మీద విమర్శ ఉంటుంది. అది ఇప్పుడు ఎందుకు ఉంటుందంటే కేవలం వర్షిప్ చేసినందుకు విమర్శ ఉండదు, ఆరాధన చేసినందుకు విమర్శ ఉండదు. ఆ ఆరాధనలో జరగకపోయినటువంటి పనులు జరుగుతాయి కాబట్టి, ఉదాహరణకి టెంపుల్ ప్రాస్టిట్యూషన్ అంటే ఆ దేవాలయాల దగ్గర జరిగేటువంటి విచారం, దాని మీద బైబిల్ విమర్శిస్తారు. దేవాలయాల్లో జరిగేటువంటి వ్యభిచారం, దేవదాసి వ్యవస్థ మన దేశంలో కూడా ఉంది. అలాగే కనాన్ దేశంలో కూడా తీవ్రంగా చాలా దేశాల్లో ఉంది. మన దేశమే కాదు, చాలా దేశాల్లో టెంపుల్ ప్రాస్టిట్యూషన్ అనేటువంటిది విపరీతంగా ఉంది. ఇక్కడ కూడా ఇప్పటికీ కూడా మరి ఆ జోగిని, మాతంగి, ఎల్లమ్మ, ఇలాంటి రేణుక, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ కూడా ఉన్నాయి. ఇప్పుడు బైబిల్ గ్రంథం అలాంటి విచారాన్ని విమర్శిస్తుంది. ఇప్పుడు మోడర్న్ డేస్ లో, ఆధునిక యుగంలో దాన్ని దోపిడీగా కూడా చూస్తున్నారు. విమెన్ని, స్త్రీలని దోపిడీ చేయగా కూడా పరిగణిస్తా ఉన్నారు. కాబట్టి బైబిల్ గ్రంథం మిమ్మల్ని అనట్లేదు, మిమ్మల్ని అనడం లేదు, మిమ్మల్ని అనడం లేదు. పూర్వం ఆ కాంటెక్స్ట్ లో పాత నిబంధన గ్రంథం అయితే క్రీస్తు పూర్వం ఆ 1500 నుంచి బైబిల్ ఉంటుంది. 1500 నుంచి యేసు ప్రభు పుట్టిన దాకా కూడా జరిగినటువంటి ఆ కార్యక్రమాన్ని బైబిల్ విమర్శించింది. ఆ తర్వాత కూడా ఈ గ్రీకు ఏజెన్సీ, గ్రీకులో గ్రీస్ దేశంలో జరిగిన రకరకాల పట్టణాల్లో కొరింథు, అక్కడ జరిగిన వ్యభిచారాన్ని కూడా బైబిల్ దాంట్లో విమర్శించింది. ఇక్కడ కొంతమంది అదిగో మనల్ని అంటారు అని చెప్పి దాన్ని మమ్మల్ని అంటున్నారని చెప్పేసి, మనల్ని అంటున్నారని చెప్పి రచ్చగొట్టి క్రైస్తవుల మీద ద్వేషాన్ని రేపుతూ ఉంటా ఉన్నారు. ఈ విధంగా ఈ క్రైస్తవ విశ్వాసాన్ని బలపరుద్దాము అనేటువంటి ఒక ఆశతో, ఒక కోరికతో కొంతమంది చేస్తున్నారు. అది సాధ్యం కాదని మీకు వినయపూర్వకంగా నేను మంచి అనేది, నిజం అనేటువంటిది నిప్పులాంటి. దాన్ని కప్పట్లేవు గొడవతో, నిప్పుడు నువ్వు గొడవతో మూసేయడం, అది కాలుతా ఉంటుంది. కాబట్టి వాస్తవమే, నిజం ఎప్పుడు కూడా నిజమే. ఈ సందర్భంలో ఈ గంటెల ప్రకాష్ గారు కూడా, నేను కొన్ని యూట్యూబ్ ప్రసంగాలకి టాక్స్ అనే ఉండి, లేకపోతే అదేదో ప్రోగ్రామ్ ఉంది, రక్షణ టీవీ వాళ్ళు ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. దాంట్లో కానీ అసలైన ప్రశ్న, అసలైన జవాబు కానీ అన్ని ఆయన కండక్ట్ చేయడం చూశాను. బాగా చక్కని మరి సముచితమైన సమాధానాన్ని, ఎవరిని హక్కు చేయడు ఇచ్చిన వ్యక్తి. ఆయన కూడా మరి చనిపోయాడు, అనారోగ్యంతో చనిపోయాడని చెప్పేసి వార్తలు. మరి ఈ సమయంలో వారికి ధన్యవాదాలు అర్పిస్తూ ఉన్నాను. ఈరోజు మనకి అనుగ్రహించబడిన పాఠ్య భాగంలో యేసు ప్రభు చెప్పినటువంటి ఒక మంచి ఉపమానము, కథ ఇలాగుంది. మరియు ఆయన తన శిష్యులతో ఇట్లాడండి. యేసు ప్రభు శిష్యులతో చెప్పిన దాన్ని ఈ లోకా గారు రాస్తున్నాడు. అది మనం తీసుకోవాలా వద్దా మన ఇష్టం కదా.
అదిగో వారు చెప్పేస్తున్నారు, మా మతం మార్చేస్తున్న కంగారు పడలేదు. ఇది కంగారు పడేది కాదు. శిష్యులతో ఆయన చెప్పుకున్నారు, ఆయన ఇలా చెప్పడని ఇక్కడ చెప్తున్నారు. అలాగే హిందూ గ్రంథాల్లో సురక్షేపుడు జనమేజయునితో ఈ విధంగా సెలవిచ్చాడు, జనమేజయుడు ఇంకొకరితో చెప్పడం ఏదో ఉంటుంది. చెప్పుకున్న కథలు రాసుకున్నారు, మనం చదువుతాం. చదువుకున్నాక మనకి ఇష్టమైన దాన్ని స్వీకరిస్తాం, లేకపోతే వదిలిపెట్టేస్తాం. యేసు ప్రభు యొక్క శిష్యులతో ఆయన చెప్తున్నాడట. ఏం చెప్పారు? ఒక కథ ఏంటంటే, అనగా అనగా ఒక ధనవంతుడు ఉన్నాడు. అతని దగ్గర ఒక మేనేజర్ ఉన్నాడు, గృహ నిర్వాహకుడు అన్నాడు. మేనేజర్ ఉన్నాడు, నిర్మాణం ఉన్నాడు. లేకపోతే గృహ నిర్వాహకుడికి సరైన పేరు ఉంటుంది గ్రీక్లో. వాడు అతని ఆస్తిని పాడు చేయుచున్నాడని అతని యొద్ద వాని మీద నేరము మోగబడగా అతడు వారిని పిలిపించి, నిన్ను గూర్చి నేను వినుచున్న ఈ మాట ఏమిటి? నీ గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించుమో. నీవు ఇక మీదట గృహ నిర్వాహకుడిపై ఉండవల్ల కాదని వారితో చెప్పాడు. అది యేసు ప్రభు చెప్పాడు. అబ్బాయి, నువ్వు నీ మీద చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. నువ్వు గృహ నిర్వాహకుడిగా ఉన్నావు, కానీ నువ్వు సరిగ్గా చేయడం లేదు. నీ మీద కంప్లైంట్స్ ఉన్నాయి. కాబట్టి నువ్వు లెక్క చెప్పేసి వెళ్ళిపో. నువ్వు నాకు ఇక్కడి నుంచి రావద్దు. నిన్ను పనిలో నుంచి నేను తీసేస్తున్నాను. కాబట్టి నువ్వు లెక్క చెప్పేసి అని చెప్పేసి ముందే అనౌన్స్ చేశాను. మంచోడు ఆయన. కొట్టలేదు, కరోనాతో కొట్టలేదు, ఉపయోగించలేదు, చరిసాలు వేయించలేదు, ఏం లేదు, పనిలో తీసేస్తున్నాను. మన ఏఎల్సి సంఘంలో ఎవరైతే గృహ నిర్వాహకులుగా ఉంటూ ఉన్నారో వీరందరూ మరి పాస్టర్లు అంటాను నేను. ఈ గృహ నిర్వాహకులు అందరూ పాస్టర్లు. లేవని కాదు, లేవని కూడా కొంత బాధ్యతలే. పదవులో ఉంటే, పెద్ద పదవులో ఉన్న లేవని కూడా దీనికి బాధ్యతలే. ఇప్పుడు దేవుడు కాబట్టి అతను పిలిపించి చెప్పాడు, నువ్వు పని తీసేస్తాను, నేను లెక్క సరిగా లేదు, నువ్వు అన్యాయం చేస్తాను. కానీ ఆంధ్రవానికి సంఘంలో గృహ నిర్వాహకులు ఎక్కువ మంది, ఒక 99% మంది ఈ తప్పుడు పనులు చేసేవాళ్ళే ఉన్నారు. ఏ తప్పులు చేశాడో మనం నెక్స్ట్ పత్రిక కొరింథీలో చూద్దాం. ఏ తప్పులు చేశారో. ఈ తప్పులు చేసిన వాళ్ళు భయంకరమైన దొంగలేళ్ళ, భయంకరమైన అబద్ధికులు, భయంకరమైన వ్యభిచారులు. ఈ దొంగలు, అబద్ధికులు, వ్యభిచారులు, మోసగాండ్లు గృహ నిర్వాహకులుగా ఆంధ్ర ఇవాంజలికల్ గోపురం సంఘంలో ఉంటున్నారు. ఈరోజు వారందరూ ఈ పాఠ్య భాగాన్ని చదివారు, బోధిస్తూ ఉంటారు. అయ్యారు ఇదే లెసన్ ఏం చెప్పినట్టే వారు కూడా చెప్తా ఉంటారు. ఈ గృహ నిర్వాహకుడికి యజమాని పిలిచి, నీవు ఇక మీదట గృహ నిర్వాహకుడిపై ఉండవల్ల కాదని వారితో చెప్పెను. ఈ రోజు మీరు ఈ పనిలో ఉండదురా అని చెప్తున్నాడు దేవుడు. నువ్వు దొంగ సర్టిఫికెట్తో వచ్చావు, ట్రైనింగ్ అవ్వకుండానే అయ్యానని చెప్పేసి దొంగ సర్టిఫికెట్ పట్టుకుని వచ్చి నువ్వు పాస్టర్గా వచ్చావు. నువ్వు ఇక ఉండొద్దని దేవుడు మీతో చెప్తున్నాడు. అలాగే నువ్వు అర్హతలు లేవు, నీకు అసలు క్రైస్తవుడివే కాదు, యేసు ప్రభువును నువ్వు అంగీకరించలేదు, కానీ నువ్వు పాస్టర్గా వచ్చావు, కాబట్టి నువ్వు ఉండటానికి వీలు లేదు అని దేవుడు చెప్తానన్నాడు. ఈరోజు ఎంతగా చెప్పినా కూడా ఈ ఉదలడం లేదు, వదిలేదు. ఎందుకంటే డబ్బులు రుచి మరిగారు, బతకస్తులు, సోమరిపోతులు ఎక్కువగా ఈజీ మనీకి అలవాటు పడిపోయారు, సులభంగా వచ్చే డబ్బుకి అలవాటు పడ్డారు. నీ గృహ నిర్వాహకత్వంలో నీ పనులు ఎందుకు సరిగా చేయడం లేదంటే, అన్యాయంగానూ అక్రమంగా ఎందుకున్నావంటే, నువ్వు సోమరిపోతువి, నువ్వు బలహీనుడివి,
ఆత్మీయంగా, మానసికంగా, సామాజికంగా బలహీనుడు. నీకు సోషల్ స్కిల్స్ ఏమి లేవు. ఈ సమాజంలో ఏ విధంగా నువ్వు బతుకుదిరి వెతుక్కోవాలో నీకు తెలియదు. అందువలన నువ్వు బతకలేకపోతున్నావు. బతకలేక ఇదిగో సులభంగా ఉంది, ఏలియా గారికి ఒక 50,000 ఇచ్చేసి, పరదేశ్ బాబు ఒక ₹1,00,000 ఇచ్చేసి, శ్యామ్ సంపత్ ఒక 50,000 ఇచ్చేసి నేను మాస్టర్గా వచ్చేస్తాను అని అనుకుని చాలా మంది మాస్టర్ గారు వచ్చారు. ట్రాన్స్ఫర్, మంచి ప్లేస్కి ట్రాన్స్ఫర్. ఇంకా ట్రైనింగ్ లో ఉంటుండగానే ఒకవేళ ట్రైనింగ్ లో ఉన్నవాడు అయి ఉంటాయి. ట్రైనింగ్ లో ఉంటుండగానే నాకు మంచి ప్యారిష్ కావాలి, ఒరే నేను అక్కడికి వెళ్ళిపోతాను రా అని చెప్తారు ఫ్రెండ్స్ తోటి. ఎలా వెళ్తారా బాబు అంటే ఏదో చేశాను లేరా అంటారు. అంటే ఆల్రెడీ చుట్టాల ద్వారా, బంధువుల ద్వారా ఈ నేమెన్ నాయకులు ఎవరైతే ఉన్నారో, దేవరాజు, వర్గీసు, చెవల కృపారావు, మాణిక్యరావు, బాగా అనేవాడు, చిన్న టీచర్ అనేవాడు, ఇంకా వెస్ట్ గుంటూరులో ఉంటే ఎవరుండేవాడు, వీళ్ళ ద్వారా మంచి ప్యారిష్ కోసం వెళ్తాను నేను. ఈస్ట్ గుంటూరులో ఎవరుండేవాడు. ఇలాగా అత్యంత హేయమైనటువంటి రీతిలో పాస్టర్ కోర్స్కి సిద్ధపడినటువంటి వారు, ట్రైనింగ్ లో ఉన్నవారు, లేనివాళ్ళు, దొంగ ట్రైనింగ్ అయిన వాడు, దొంగ సర్టిఫికెట్ వాడు, నాయకుల ద్వారా బిషపుల ద్వారా ప్యారిష్లకి గృహ నిర్వాహకులుగా వస్తా ఉన్నాడు. దేవుడు అంటున్నాడు మిమ్మల్ని తీసేస్తాను రా అంటున్నాడు కానీ తీయడు కదా ఆయన. జరగల దేవుడు, ప్రేమగల దేవుడు అని చెప్పేసి చెప్తా ఉంటాడు. ఈరోజు మీకు మనవి చేస్తాను, సరే దేవుడు తీసినా తీయకపోయినా నన్ను కూడా ఆలోచన, నేను ముందే తీసేసిన కదా అంటాను, ముందే పంపించేసాను కదా అంటున్నాను. అంటే అనండి, కానీ నేను తప్పు చేయలేదు. ట్రైనింగ్ లేకుండా నేను దేవుని మహాప్రభులో ఉన్నతమైన విద్యకి నన్ను దేవుడు అనుమతించాడు. ఎంఏ చదువుకున్నాను, బీఈడీ చేశాను, యూపీసీలో ట్రైనింగ్ అయ్యాను. అత్యంత కఠోరమైన ట్రైనింగ్ అప్పుడు యూపీసీలో. ఎప్పుడు పొద్దున ఉంటుందో, ఎప్పుడు తెల్లారంతో తెలియనటువంటి స్థితిలో చదువుకున్నాను. అంత భయంకరమైన హార్డ్ వర్క్ అది. ఇంకా ముందుకు దేవుడు పంపించాడు, ఎంపీఎస్ చేశాను. దేవుడు మా ప్రభు ఇవన్నీ చేసిన తర్వాత దేవుని సేవలోకి నేను వచ్చాను. సమర్పించుకుని దైవ దర్శనం పొంది సేవకు వచ్చాను, కుటుంబాలకు వచ్చాను. కాబట్టి నన్ను ముందు పంపేసిన వాడికి శాపం కలుగును కాక, నన్ను ఎవరైతే రిటైర్మెంట్ కాకుండానే రిటైర్ అయిపోయావు అని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారో వాళ్ళకి దేవుడు చెప్పిస్తారు. వాళ్ళగా శాపం, నాకు కాదు. కాబట్టి నన్ను ముందు పంపేయడం కాదు, కానీ అసలు ఏ అర్హత లేకుండా, ఏమీ చదువుకోకుండా, ఎలాంటి కమిట్మెంట్ లేకుండా, అవగాహన లేకుండా, చదువుకున్నటువంటి పాస్టర్లో కూడా అవగాహన లేదు. చాలా మంది సేవ అంటే శ్రద్ధ లేదు. నాకు శ్రద్ధ ఉంది, అందుకనే రాజ్యాంగాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేయడానికి ప్రయత్నం చేశాను. శ్రద్ధ ఉంది నాకు. నీకు శ్రద్ధ లేదు, నీకు రాజ్యాంగం ఎప్పుడు మొహం చూడలేదు. ఏమిటి రాజ్యాంగం అంటే కానీ తను మొహం చూడలేదు. జే సత్యకుమార్ గారు నేను చదివాను, చూడండి ఇది బైబిల్ లాంటిదని చెప్పండి ఒకసారి. మంచిదే, ఆయన పొద్దుగా చదవలేదు కానీ ఆ కొన్ని పేజీలు చదివి ఆయన చాలా సంతోషించాడు. ఆయన వెరీ గుడ్, పూర్తిగా చదవమంటారు. మీకు మనం చేసుకున్నది ఏంటంటే, ఈరోజు నీకు శ్రద్ధ లేదు, నీ గృహ నిర్వాహకత్వంలో నీకు ఎలాంటి ఆసక్తి లేదు. కేవలం నీ ఆసక్తి అంతా కూడా యోగస్కర్యంతోగా డబ్బు సంచి మీదే నీకు ఆసక్తి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సోదరి సోదరులారా, ఈరోజు వాక్యం ఏం చెప్తుందంటే, గృహ నిర్వాహకులతో పిలిచి ఇలా చెప్పినప్పుడు వాడు ఏం చేశాడంటే, అయ్యో నా యజమాను, 3వ వచనంలో, నా యజమానుడు ఈ గృహ నిర్వాహకత్వ పనిలో నుండి నన్ను తీసివేయను కనుక నేను ఏమి చేతును, ఏం చేయాలి, త్రవ్వలేను, భిక్షలంతా సిగ్గుపడుచున్నాను. మాటల్లో చాలా మంది పని అదే,
తవ్వలేను అంటే వ్యవసాయం చేయలేను అనే అర్థం. నాకు వ్యవసాయం చేయడం రాదు, అడుక్కుంటాకేమో నాకు పేటెంట్ రైట్ లేదు. భారతదేశంలో అడుక్కునేటువంటి హక్కు బ్రాహ్మణులకే ఉంటుంది, ఎవరికి ఉండదు. బ్రాహ్మణులకే ఆదివారం బ్రాహ్మణులు అనే వారు పూర్వం అది అడుక్కోవచ్చు, వృత్తి చేసుకోవచ్చు. చాలాసార్లు అంటే ఇప్పుడు తగ్గిపోయారు, కానీ పూర్వం ఎక్కువ అడుక్కునేవారు, బాగా సంపాదించారు అడుక్కుని. ఈ అడుక్కోవడం ఎక్కడికైనా అడుక్కుంటారు. వాళ్ళు కలెక్టర్ అయినా అడుగుతారు, చీఫ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి కూడా అడుగుతారు బ్రాహ్మణం. ఎందుకంటే ఈ అడగటం అనేటువంటిది వారికి ఒక వృత్తిగా ఉంది కాబట్టి, అయ్యా నేను బ్రాహ్మణుని అడుగుకున్నాను నేను అని చీఫ్ మినిస్టర్ దగ్గర అడుగుతాడు. ఒక 2 కోట్లు ఏమన్నా అడుగుతాడు బ్రాహ్మణులు. అంచేత మనకి మిగతా కులాలుగా హక్కు లేదు, అడుక్కునే హక్కు లేదు. ఏదో జంగాలని ఏదో పాటలు పాడుతూ వెళ్తారు. ఇప్పుడు ఈ గృహ నిర్వాహకుడు నేను అడుక్కోలేను, వ్యవసాయం చేయలేను అంటున్నాడు. వ్యవసాయం తెలియాలి, వ్యవసాయం చేయడం కూడా రావాలి. నాకు వ్యవసాయం వచ్చు. ఒకవేళ నన్ను వ్యవసాయం చేయమంటే కూడా చేసుకుంటాను. నాకు ఎకరం పొలం ఉంది, ఇంకెక్కువ చేసేవాడిని. అంటే టైం వేస్ట్ అవుతాను ఎకరం పొలం అంటే. ఒక 10 ఎకరాలు ఉంటే దగ్గర కూర్చొని వ్యవసాయం చేసుకునేవాడు. కాబట్టి నేను వ్యవసాయం చేయలేను, అడుక్కోలేను. కాబట్టి ఏం చేస్తానంటే, నన్ను తొలగిస్తే కానీ నేను బతకలేను. కాబట్టి అయినో వాటుడు అన్నారు. నాకు తెలుసు నేను ఏం చేయాలి, అయినో వాటుడు అని యజమానుని దగ్గర రుణస్తుల్లో ఒక్కొక్కరిని పిలిపించి 5వ వచనంలో తన యజమానుని రుణస్తులలో ఒక్కొక్కరిని పిలిపించి, నీవు నా యజమానునికి ఎంత రుణమున్నా అచ్చి ఉన్నావని మొదటి వాడిని అడిగాను. వాడు 100 మడుగుల నూనె అని చెప్పగా, ఆ రోజుల్లో డబ్బులు అలాగే ఉన్నాయి. నూనె డబ్బుల కింద లెక్క, గోధుమ డబ్బుల కింద లెక్క. మడుగుల నూనె అని చెప్పగా, నీవు నీ చీటీ తీసుకుని త్వరగా కూర్చుండి 50 మడుగుల అని రాసుకో అని చెప్పాడు. ఇక్కడ ఒక మాట చెప్పాలి, ఈ బార్టర్ సిస్టమ్ ఉండాలి. దీన్ని వస్తువు మార్పిడి. మేము చిన్నప్పుడు అలాగే కొనుక్కునేవాళ్ళం. దుంపలు కొనుక్కోవాలనుకున్నా, ఈ తినుబండాలు లేదు కొనుక్కుని బియ్యం పట్టుకెళ్ళి ఆ దోశలతోనూ ఇస్తే వాళ్ళు మాకు ఆ వస్తువు ఇచ్చేవారు. మీరు కొన్నారని పాత్రం గారు, బియ్యం అంతా కొనుక్కున్నావా బియ్యంతో? ఓకే, ఇప్పుడు లేదా కదా, ఇప్పుడంతా మనీ వచ్చేసింది. పూర్వం మనం బియ్యం ఇచ్చుకుని వస్తువులు కొనుక్కునేవాడు. అందుచేత మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది. అయితే కాబట్టి నూనె ఇస్తే నేను 100 మణుగులు నూనె అనగానే ఆయన మణుగంటే ఎన్ని 8 కేజీసా? 8 కేజీలు కావాలి నూనె. అంత నూనె ఈయనేమంటే, అబ్బాయి నువ్వు 50 రాసుకో అన్నాడు. అలాగే మరొకరిని అడిగాడు. అతను ఏం చెప్పంటే 100 తూములు గోధుమలు. తూము అంటే 1.5 కొంచెం అనుకుంటాను, అది 2 కొంచాలు. ఈ తూములు 100 అనగానే నువ్వు పంచి 50 రాసుకున్నారు. ఇలాగా ఎవరైతే రుణస్తులు ఉన్నారో వాళ్ళని క్షమించాడు. తక్కువ చేయగిన ఏమన్నాడంటే, అయితే యేసు ప్రభు ఇతన్ని ఇంచుమించు మెప్పుకోలు మెచ్చుగా అన్నాడు. ఇప్పుడు ఏమన్నాడంటే, అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకుని వారి యజమానుడు వారిని మెచ్చుకును. వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తన తరమును బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు. అన్యాయపు సిరి వల్ల నీకు స్నేహితులను సంపాదించుకున్నాడు. ఎందుకనగా ఆ సిరి మిమ్మను వదిలిపోనప్పుడు వారు నిత్యమైన నివాసంలో మిమ్మను చేర్చుకుందని నీకు చెప్తున్నాను. మిక్కిలి కొంచెంలో నమ్మకముగా ఉండేవాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉన్నవాడు. మిక్కిలి కొంచెంలో అన్యాయముగా ఉండేవాడు ఎక్కువలోనూ అన్యాయముగా ఉన్నాడు. కాబట్టి మీరు అన్యాయపు స్త్రీ విషయంలో నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వసూలు చేయునో, మీరు పరుల సొమ్ము విషయంలో నమ్మకంగా ఉండని ఎడల మీ సొంతమైనది మీకు ఎవరిచ్చును.
కాబట్టి ఇక్కడ ఆ అన్యాయాన్ని అక్రమాన్ని పెంచుకోవడం కాదు, కానీ మన యొక్క యాటిట్యూడ్ గురించి చెబుతూ ఫైనల్గా ఇక్కడ ఒక మాట చెప్పాడు, అండర్లైన్ చేసుకోవాలి. 13వ వచనంలో మాట చెప్పాడు, ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు, వాడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించను, లేక ఒకరిని అనుసరించి ఒకరిని తృణీకరించను. మీరు దేవునికి సిరిని సేవింపలేదు. అంటే ఆ అన్యాయపు గృహ నిర్వాహకుల గురించి చెప్పబడిన మాట ఏంటంటే, వాడు అన్యాయస్తులే కానీ కొంచెంలో కొంత కన్సిడరేషన్ ఇచ్చాడు ఆ యొక్క అవతల వ్యక్తిని. ఎలాగా నేను సఫర్ అయితే అవుతాను, ఉద్యోగం పోతుంది, అవతల వాళ్ళు ఎందుకు సఫర్ అవ్వాలి అని చెప్పేసి కొంచెం అతను న్యాయంగా ఉండడానికి, అన్యాయస్తులే, న్యాయంగా ఉండడానికి అతను ప్రయత్నం చేశాడు. అది ఇక్కడ మెచ్చుకున్నాడు. చాలా సూక్ష్మమైనటువంటి న్యాయం ఇక్కడ. అదేంటది, వాడు మోసం చేసిన యజమాని కదా అని. ఇక్కడ మనం యజమాని పక్షంగా ఆలోచిస్తే మోసమే, కానీ రుణస్థులు బాధితుల పక్షం నుంచి ఆలోచించడం ప్రారంభించారు. అది ఈ కథను ఎలా చూడాలంటే, యేసుప్రభు చెప్పిన కథ, యజమాని పక్షంగా యజమానికి రుణస్థునికి మధ్య ఈ గృహ నిర్వాహకుడు ఉన్నాడు. ఇప్పుడు ఈ యజమానికి పక్షంగా ఆలోచిస్తే వీడు అన్యాయం చేశాడు, కానీ అలా చూస్తే న్యాయం అలా కాదు. అలా చూడకుండా న్యాయాన్ని యేసుప్రభు ఏం చెప్తున్నారంటే, ఇక్కడ నుంచి చూడు, రుణస్థుడు వైపు నుంచి చూడు. రుణస్థుడు ఎవరైతే వాడు ఆల్రెడీ పేదోడు కాబట్టే కదా అప్పు తీసుకున్నాడు, పేదోడే పాపం, అందుకే అప్పు తీసుకున్నాడు. కాబట్టి వాడి పక్షంగా వాడికి మేలు చేశాడు. ఎవరైతే అప్పు తీసుకున్నాడో, ఎవరైతే నష్టంలో ఉన్నాడో వాడికి న్యాయం చేశాడు. ఇది యేసుప్రభు వారు పికప్ చేసిన స్టోరీ. ఇలా ఎవరైనా చెప్తారు. చట్టాలు కూడా ఏం చెప్తాయంటే, అనుసరించడం లేదు, కానీ ఇప్పుడు ఎవరైతే పేదలుగా ఉన్నారో ఐపీ పెట్టేసారు అనుకున్నారు, నిజంగా పేదలైతే ఆయన క్షమించుకున్నారు. కానీ మన గవర్నమెంట్ తప్పనిసరిగా రివర్స్ చేస్తుంది, ఆదాయాన్ని క్షమిస్తారు. నిరుపేదలు మాత్రం క్షమించదు, ఆయన జైల్లో పడదు పట్టుకెళ్ళి. అందుకే జైలు నిండా 80% మంది దళితులే ఉన్నారంట. జైలు నిండా కూడా 80% దళితులే ఉన్నారు. పేదలు గొప్ప ఎవరు లేరు, అగ్రవర్ణాలు అసలే ఉండరు. ఇది యేసయ్య చూపినటువంటి న్యాయం, చెప్పిన న్యాయం. మనం చాలా జాగ్రత్తగా దీన్ని అనుసరించాలని మనం చేస్తాం. కాబట్టి నువ్వు ఎవరికి సేవ చేస్తున్నావు? నువ్వు ధనానికి మధ్య నువ్వు దేవునికి సేవ చేయాలనుకుంటే దేవునికి సేవ చేయాలి. నేను ధనానికి సేవ చేయాలి, ధనానికి సేవ చేస్తున్నావు. ఈవేళ దేవునికి సేవ చేస్తున్నాననే వంకతో వచ్చి ధన సంపాదనే మార్గంగా పరదేశ బాబు ఉన్నారు, ఏలియా గారు ఉన్నారు, శ్యామ్ సంపత్ ఉన్నాడు. అంటే ఆ ముగ్గురు ఎందుకు చెప్తానంటే, కేసులో ఉన్నాను కాబట్టి. మేమందరూ మంచివాళ్ళు కాదు, అందరూ చాలా మంది నాకు అందరూ దుర్మార్గులు, ఏఎంసీ నిండా దుర్మార్గులే ఉన్నారు. ఈ ధనాపేక్షతో ఉన్నటువంటి వాడే ఎక్కువగా ఉన్నారు. ఈవేళ దేవుని సువార్త వ్యాపింపకపోవడానికి కారణం వీళ్ళందరూనే. శానిటోరియం హాస్పిటల్ మూసేశారంటే కారణం వాళ్ళే కాదు, ప్రజలను ఇదిగేం పట్టదు. సాడే స్కూల్ మూసేశారంటే కారణం అధికారులు ఒక్కడే కాదు. నేను ఆ పోరాటంలో ఉన్నప్పుడు పోలీసులు నాకు ఏం చెప్పారంటే, మీకెందుకండి, మీ బిషప్ గారు అమ్మేసుకుంటే మీకెందుకు, వాళ్ళు యజమానులు ఉన్నారు కదా, వాళ్ళు ఏదో చేసుకుంటారు, మీకెందుకు అనేవారు. అదే కుదరదు, మేము అందరం భాగస్వామ్యం ఉన్నాను వ్యవసాయం. అంటే గృహ నిర్వాహకుడు అయ్యి ఉన్నటువంటి పరదేశ బాబు పూజిస్తున్నారు, సడే స్కూల్ అమ్మేసుకున్నారు. లేదా ఇంకా పల్నాడులో ఒక చోట పేరు గుర్తురాట్లేదు నాకు, తిరుగురాళ్ళ దగ్గర ఊరు, అక్కడ 70 ఎకరాలు అమ్మేసుకున్నారు.
లాంగ్ ఫామ్ అమ్మేసుకున్నారు, గవర్నమెంట్ వేసుకున్నారు. ఇలాగ అనేక చోట్ల అమ్మేసుకున్నారు ధనం కోసం, డబ్బు కోసం వచ్చి వాళ్ళు ఏమంటారంటే మేము సేవకులు, మేము పాస్టర్లు అంటారు. పాస్టర్లు అనుకో గౌరవ వేసుకుని ఎర్రని చొక్కా వేసుకుని మంచి మంచి రంగులు బట్టలు వేసుకుని ఇలాగ గీతలు వేసేసి అడిగేసి ప్రసంగాలు చేశారు. పాస్టర్లా గృహ నిర్వాహకుల సిద్ధంగా సిద్ధం. ఎంత అబద్ధం అండి, ఎంత అబద్ధం అండి, ఎంత మోసం అండి. నువ్వు ధనం కోసం వచ్చి, డబ్బు కోసం వచ్చి నేను దేవుని సేవకు వచ్చానని చెప్తావు, ఎంత దారుణం అంటే. మేము మాటలు అమ్మేసేవాళ్ళే. ఈ పరదేశ బాబు మొదటి ఎన్నికైన ఫస్ట్ టైం ఎన్నికైనా అదే ప్రశ్న. అప్పటికే ఇతను రోడ్ అని తెలుసు మాకు, ఈ గోదావరి. ఈరోజు రోడ్ బిషప్. ఈ రోడ్ బిషప్ ఇక్కడికి వచ్చి మళ్ళీ ప్రెసిడెంట్ అయ్యాడు, ఏఎల్సీ ప్రెసిడెంట్ అయ్యాడు అనుకుందాం. అక్కడ ఏం చెప్పాడంటే, లేదు నేను సువార్త సేవ ఇవాంజలిజం నా ఫస్ట్ ప్రయారిటీ. వాడికి ఇంగ్లీష్ రాదాడికి ఆయన చెప్పాడు, నా ఫస్ట్ ప్రయారిటీ అని చెప్పాడు. నేను అనుకున్నాను, నేను నమ్మాను. ఎందుకంటే సునీల్ పాను బాగా పాడు చేశాడు, ఆకులను నమ్మేసుకుంటాడు, అతను ఏదో విద్యావంతుడు అని చెప్పేసి అనుకుంటే అతను నమ్మేస్తున్నాడు, దుర్మార్గమైన పరిపాలన చేస్తున్నాడు. ఇతను కొంచెం పర్లేదు. వాడికి సునీల్ పాను అన్న వాడికి ఈ మీటింగ్ కండక్ట్ చేయడం వచ్చేది కాదు, కౌన్సిల్ కండక్ట్ చేయడం వచ్చేది కాదు. కాబట్టి ఇతను మెరుగేమో అనుకున్నాను. మెరుగు కొంచెం అనుభవం అయితే పాస్టర్గా చేశాడు, శ్రీలభూషణ్గా చేశాడు, కొంచెం ఏదో లెస్సర్ ఈవులు అంటారు కదా లోపల, అలాగే అతని కంటే అత్యంత భయంకరమైనటువంటి పనులు ఇతను దైవ విరోధమైన పనులు చేశాడు. నువ్వు ఎవరికి దాసుడివి? నువ్వు దేవుని శ్రీని సేవింపలేరని మీతో చెప్పుతుంది. పరదేశ బాబుకి ఏం తక్కువ కాదు. తల్లిదండ్రులు సంపాదించారు, ఆయన ఏదో ఊరు సర్పంచ్ చేశాడంట, చౌక ధరల దుకాణం నడిపేవాడంట వాళ్ళ ఫాదర్. ఓకే, పర్వాలేదు. వారు సతీమణి టీచర్, పర్వాలేదు. నీకు ఎంత ముందు అయినా దుర్మార్గత, దురాశ కాకపోతే అసూయ. అవతల వాడు సంపాదించేసుకుంటాడు కాబట్టి నేను సంపాదించకూడదని. కానీ అది కాదు, సువార్త సేవ కాదు. అసూయ పడుకున్నావు. అవతల తప్పు చేస్తే నువ్వెందుకు అదే తప్పు చేస్తావు? నువ్వు దాన్ని ఖండించి దాన్ని నిరోధించే ప్రయత్నం చేయాలి. కానీ వాటి మీద కానీ చిన్న ప్రశ్నోత్తరం చదువు, ఎంత బాగా చెప్తాడు. తప్పు చేయడం నుంచి నువ్వు మానుకోవడం ఒకటే కదంట, అది జరగకుండా నిరోధించి దానికి మళ్ళీ కాంపెన్సేట్ చేయాలి. దొంగతనము చేయరాదు అని అనుకోండి. తీయండి చిన్న ప్రశ్న ఉత్తరం సార్. చిన్న ప్రశ్న ఉత్తరంలో చెప్తారు, దొంగతనము చేయలేదని చెప్పి అది ఏ విధంగా నువ్వు మళ్ళీ బిహేవ్ చేయాలో చెప్తాడు. అది దొంగిలకూడదు 7వ ఆజ్ఞ ఉంటుంది చిన్న ప్రశ్నోత్తరంలో. ఇలా అన్నాడు మార్టిన్ లూథర్ గారు, మనము దేవునికి భయపడి ఆయనను ప్రేమించి మన పొరుగు వారి సొమ్మునైనను సొత్తునైనను దొంగిలింపకయు మోసమైన సరకుల చేతను వర్తకము చేతను వానిని మన వశము చేసుకొనకయు వాని ఆస్తిని జీవనోపాధిని అభివృద్ధి పొందించి కాపాడుటలో వానికి సహాయం చేయాలి. చూసారా, దొంగతనం చేయకుండా ఉండటం ఒకటే కదంట, అవతల వ్యక్తికి వాడు అభివృద్ధి చెందడానికి కాపాడడానికి నువ్వు సహాయం చేయాలి. అది దొంగతనం చేయకూడదని ఆజ్ఞలో ఉండే భావం. ఈ ఎవరైనా చెప్తారు, ఇది ఏ మతంలోనే చెప్తారా? ఇది ఏ మతంలో 2 వేరు చేసి చెప్తారు. వేరు కాదు, ఒకటే చెప్తున్నా నేను. ఇది క్రైస్తవ విశ్వాసం. క్రైస్తవ విశ్వాసం అంటే మార్టిన్ లూథర్ చెప్పిందే, వాక్యానుసారం చెప్తున్నాడు ఆయన, వేరే చెప్పట్లేదు. కానీ అక్కడ చిన్న ప్రోజ్ చెప్తాను, అక్కడ చక్కగా ప్రిసైజ్గా మనకు అర్థమయ్యేటట్టు చెప్తాను. కానీ మార్టిన్ లూథర్ చదవాలి నేను. నువ్వు చిన్న ప్రశ్నోత్తరం చదవు, బైబిల్ చదవు, నోరు కొంచెం దొంగ మాటలు నాకు చెప్పేసి ప్రజల్ని రిపీట్ చేసి బిషప్ అయిపోతావా, ప్రెసిడెంట్ అయిపోతావా, దోపిడీ చేస్తావా, దొంగతనం చేస్తావా?
ఈవేళ దేవుని బిడ్డలారా, సోదరి సోదరులు, ఈవేళ యంగ్ పాస్టర్స్కి వీళ్ళు మాదిరి అయ్యారు. నేను విన్నాను ఒకరిద్దరు పాస్టర్లు, యంగ్ పాస్టర్లు, నేను ₹1 రెడీగా ఉన్నాను, నాకు ఎవరిస్తారు 10 అంటున్నాడు. ₹1 రెడీ ఉన్నాయంట, అందుకని నాకు 10 ఇచ్చేయను. ఇది మళ్ళీ ఏం చేస్తాను, నువ్వు ₹1 ఖర్చు పెట్టి మళ్ళీ దోపిడీ చేస్తాను, మళ్ళీ దొంగతనం చేస్తాను, అంతే కదా. అంటే ఎందుకంటే వీళ్ళ మాదిరి అయ్యారు. ఈ డబ్బులతో ప్రెసిడెంట్ అయిపోయి కోర్టు కేసు వేసి ప్రెసిడెంట్ అయిపోతామనే ఆ మెథడాలజీ ప్రదేశ్ బాబు, ఏరియా గారు, వీళ్ళిద్దరికీ మించిపోయాడు శ్యామ్ సంపత్ కుమార్. ఈ శ్యామ్ సంపత్ కుమార్ చాలా బాగా క్లోజ్గా జోసెఫ్ పిఎస్ గారు కనపడుతున్నాడు, చాలా నీతిమంతుడు కనపడుతున్నాడు. ఈయన ఏం చేశాడో తెలియదు కానీ, జయశ్వరత్న కుమార్ గారు ఏం చెప్తున్నాడో తెలియదు కానీ చాలా నీతిమంతుల్లా కనపడుతున్నారు. 70 లక్షలు ఇచ్చి వస్తానికి సిద్ధపడ్డ వ్యక్తి అక్కడ రవీంద్రం చేయడానికి బాబురావు మాస్టర్ గారు వీళ్ళు తనుకొని భయంకర పరిస్థితి నీతిమంతులకు కనపడుతున్నారు. క్వశ్చన్ చేసేయంటున్నారు. ఏం చేస్తున్నావు సార్ మనం ఆలోచించాలి. కాబట్టి నువ్వు ఎవరికి దాసులుగా ఉంటున్నావు? దేవుని కోసం వచ్చావా? దేవునికి నువ్వు సేవకులుగా ఉండడానికి సిద్ధపడుతున్నావా? ధనానికి, డబ్బుకి? అబ్బాయి, నేను చెప్పేది ఏంటంటే ధనం ఉండదు, నిమిషాల్లోనే పోతాయి. నువ్వేమి ప్రకటన ప్రవీణి కంటే గొప్పడు కాదు, వాడిక చాలా ధనవంతుడు, సేవకుడే కాదు చాలా ధనవంతుడు. అలాగే గంటల ప్రవీణ్, ఏం పేరండి, ప్రకాష్, ఆయన కూడా గొప్ప ధైర్యండు ఉన్నారా? అన్నారు వేరు కదా. ఆహా ఊహో అనుకున్న వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. నువ్వెంత నీ బతుకెంత? నువ్వెంత నీ బతుకెంత? నీకు దేవుడు కృపాకాలం ఇచ్చాడు మారు మనసు పొందడానికి. ఎవరైతే వాళ్ళ ముగ్గురే కాదు, నన్ను దేవుడు క్షమించాలి, చాలా మంది మాస్టర్లు అలాగే ఉన్నారు. ఎవరి మాదిరి యేసు ప్రభు మాదిరి లేడు వీళ్ళకి, మాస్టర్లకి. ఈ ముగ్గురు మాదిరిగా కనబడతా ఉన్నారు. అది దురదృష్టం. కొంతమంది నన్ను కూడా మోసం చేయడానికి చూస్తూ ఉంటారు. నా ప్రయత్నాల్లో, నేను ఈ శారద స్కూల్లో చేసే ప్రయత్నాల్లో నన్ను మోసం చేశారు, నమ్మించారు నన్ను. అయినా నాకు కొంచెం తెలుసు కాబట్టి జ్ఞానంతో దూరంగా ఉన్నాను. దాని దూరం విషయంలో చాలా మోసం చేయడానికి, నేను చేసే ప్రయత్నాన్ని అడ్డం కొట్టడానికి, లేదా నన్నే తిరిగి నేరస్తులుగా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సరే, తర్వాత మాట్లాడతాం. ఈరోజు పాఠ్యభాగంలో చాలా ప్రాముఖ్యంగా ఈ దొంగతనం గురించి, ఈ దురాశ గురించి, రెండవది అంటే వ్యభిచారం గురించి విస్తృతంగా రాశారు. దురాశ గర్భము ధరించి పాపమును కనును. ఓకే, నీ దురాశ గర్భం ధరించేసింది, పాపాలే కంటున్నారు వీళ్ళందరూ. మీ బిడ్డలు పాపలే. ఎవరైతే దురాశతో దేవుని సేవ చేస్తున్నారో ఇది కన్నాలు మీ పిల్లల కదా పాపాలు. మీ పాపాలు చివరికి మీకు శాపాలు అవుతాయి. అది పోతే ఇక్కడ ఈరోజు కొరింథీ పత్రికలో ఒక ప్రత్యేక విషయం చెప్తున్నారు. అదేంటంటే ఏమేమి చేయకూడదో చెప్తున్నాడు. వాళ్ళు పూర్వం ఏం చేస్తారో జ్ఞాపకం చేశాడు. ఎక్కడ జ్ఞాపకం చేశాడంటే జనులు 7వ వచనంలో, మొదటి కొరింథీ 10వ అధ్యాయం 7వ వచనంలో, జనులు తినుటకును త్రాగుటకును కూర్చుని ఆడుటకు లేచు. ఈ మాటలో మీరు పరిశీలన చేస్తే కొంచెం ఎక్సెజెటికల్గా చదివితే, ఎక్సెజెసిస్ అంటే కూడా తెలియని పాస్టర్లు ఉంటారు. ఎక్సెజెటికల్గా చూస్తే తినుట త్రాగుట ఓకే అంటే చాలా విపరీతంగా తినడం, విపరీతంగా త్రాగడం. ఆడుటకు అంటే సెక్స్ గేమ్ అంట, చాలా స్పష్టంగా రాస్తున్నారు ఎక్సెజెట్స్. మామూలు ఆడటం కాదు, ఏదో ఫుట్బాల్ ఏదో బాల్ ఆడటం కాదు, అక్కడ అదే క్రికెట్ ఆడటం కాదు. ఆట అంటే సెక్స్ గేమ్స్ ఆడటానికి వేశారంటారు. అంటే ఎంత వెచ్చలవిడిగా
విచ్చలవిడి శృంగారం చేయడానికి లేచారు. అది మోషే దగ్గర జరిగింది. అలాగా చేస్తూ వారిలో కొందరు వలె మీరు విగ్రహారాధికులై ఉండకుడి అన్నారు. ఈ విగ్రహారాధన అనగానే హిందువులు కోపం చెప్తుంది. మమ్మల్ని అంటారు, మిమ్మల్ని అంటలేదు బాబు. అక్కడ వాళ్ళు దూడను విగ్రహం చేసుకున్నారు ఇశ్రాయేలీయులు, వాళ్ళు అంటున్నారు దేవుడు. అది మీ ఇష్టం. ఈ విగ్రహాలని మీ కూడా కాదు, బౌద్ధువి. వాళ్ళు ఏదో బొమ్మలు చేస్తే బ్రాహ్మలు ఆ బొమ్మలు తెచ్చి ఏంటో పూజంపు చేశారు. అంతేగాని పాపం ఆ వైదిక మతంలో కూడా విగ్రహాలు లేవు. అలాగన్నా నమ్మరు ఎవరు. కొందరు మీరు విగ్రహారాధికులై ఉండకుడి, మరియు వారి వలె మనము వ్యభిచరింపగా ఉందము. ఇంకా వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినమునే 23,000 మంది కూలిని మనము ప్రభువును శోధింపగా ఉందము. ఈ వ్యభిచారం గురించి ఎంత ఖచ్చితంగా బైబిల్ మాట్లాడుతూ ఉంటే, పైగా దృష్టాంతములుగా ఉన్నాయి, ఉదాహరణగా ఉన్నాయని చెప్తుంటుంటే, వ్యభిచారం వద్దురా బాబు చచ్చిపోతారని చెప్తుంటే ఈ కరుణాకర్ సాగర్ గాడు, లక్ష్మీ కుమార్ గాడు, అరవై ఇంకా పని మానవుడు చాలా మంది వ్యభిచారంలో వ్యభిచారంలో బూతులు ఉన్నాయి. ఇలాగని వ్యభిచారం చెయ్యమని ఉంది, దాంట్లో చెయ్యమని ఉందంట. అబద్ధాలు ఏమొస్తుంది? రేపనన్నాడు చదువు వచ్చిన వాళ్ళు చదువుతారు కదా. మీకు చదువు అలవాటు లేదు కాబట్టి దాన్ని ఆసరా చేసుకున్నారు. చదవడం అలవాటు లేదు చాలా మందికి. ఏదో పేపర్ కూడా చదువుతారు, న్యూస్ పేపర్ కూడా చదవరు. ఈ చదవడం అనేది కల్చర్లో లేదు మనకి, మన భారతదేశ కల్చర్లో. ఇంకా నార్త్ ఇండియన్ అసలే ఉండదు. ఈ చదవడం లేకపోవడం బట్టి ఈ దొంగ మాటలు, అబద్ధాలు ఇలాంటి వాళ్ళు ఎవరైతే విద్వేషులు ఉంటారో, ద్వేషం ప్రచారం చేసే వాళ్ళు పాల్గొంటారు. ఏం చెప్తుంది బైబిల్? వాక్యం ఏం చెప్తుంది? 10 ఆజ్ఞల్లోనే వ్యభిచారం ఉంది. అక్కడే చెప్పుకుంటూ వచ్చాడు. వ్యభిచారం చేయమని బైబిల్లో ఉన్నట్టుగా, లేకపోతే తల్లిని మరి మనం కూడా దూషిస్తా అలా చేసింది ఇలా చేసిందని చెప్పేసి దుష్ప్రచారం చేస్తారు. ఏమవుతుంది? మీకు ఏం రాదు, మీకు శాపం తప్పించు. ఈరోజు క్రైస్తవులకి గమనించవలసిన క్రైస్తవులు, కాబట్టి నా ప్రియులారా విగ్రహారాధనకు దూరముగా పారిపోండి. ఈ విగ్రహారాధన దగ్గర జరిగేటువంటి పనులు ఏంటంటే వ్యభిచారం. బుద్ధిమంతులతో మాట్లాడినట్లు మీతో ఇక్కడ కాదు, మీతో మాట్లాడుచున్నాను, నేను చెప్పు సంగతిని మీరే ఆలోచించిన బాబు. మనం దీవించు ఆశీర్వచనపు పాత్రలో తాగుట క్రీస్తు రక్తంలో పాలుపంచుకుంటే కదా. మనం విరుచుకుంటే తినుట క్రీస్తు శరీరంలో పాలుపంచుకుంటే కదా. కాబట్టి మీరు ఆ యొక్క విగ్రహాలలో పాలు పంచుకున్న దానికి మీరు దాంట్లో ఉండకండి. కాబట్టి బలి అర్పించిన వాటిని తినువారు బలిపీఠముతో పాలువారు కాదా? నేను చెప్పినది ఏమి విగ్రహాత్మకమైనది ఏమైనా ఉన్నది, విగ్రహంలో ఏమైనా ఉన్నది అయినా చెప్పదనా. కాబట్టి అక్కడ మీరు దాంట్లో పాలు పంచుకోకండి అంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సోదరి సోదరులారా, ఈ దొంగతనము, వ్యభిచారం, ఈ రెండు ఈరోజు క్రైస్తవులు ఈ రెంటి నుంచి దూరంగా పారిపోండి అంటున్నారు. క్రైస్తవుల్ని పారిపోమన్నాడు, పాస్టర్లు కాదా అని అంటారా మీరేంటి? పాస్టర్లు కూడా కాదు, బిషప్లు అసలు పర్లేదు. బిషప్లు రెండు చేయొచ్చు, ప్రెసిడెంట్లు రెండు చేయొచ్చు, దొంగతనం చేసి వ్యభిచారం చేయొచ్చు అని కొత్త పుస్తకం మీరు రాయాలి. పరదేశ్ బాబు గారు, ఏరియా గారు, శ్యామ్ సంపత్ గారు, వీరు మహాసంఘానికి అధ్యక్షులు. మామూలు సంఘం కాలేదు. నా లెక్క 38 లక్షలు ఉన్నారు. స్టాటిస్టిషియన్ వేశారు, ఆయన లెక్కలు చెప్పించలేదు. కానీ నేను ఊరికే ఉన్నామనిగా నాకున్న పరిచయం కొద్ది ఏళ్ళ తప్పులో ఈ చివరి నుంచి ఆ చివరి దాకా నుంచి నేను ఎప్పుడోకప్పుడు ట్రావెల్ చేశాను. అంచేత నాకు పరిచయం ఉంది సంఘం.
దాన్ని బట్టి 35 లక్షల దాకా ఉంటారు. ఈ లక్షలాది మంది నూతన క్రైస్తవులకు మీరు అధ్యక్షులు, మీరు బిషప్పులు. ఆ బిషప్ పదవి వద్దన్నా, నేను పదం వద్దన్నా, ఓడి వద్దన్నా. కానీ ఈరోజు అధ్యక్షుడిగా ఉన్నటువంటి మీరు దొంగతనాలు చేస్తారా? మోసం చేస్తారా? వ్యభిచారం చేస్తారా? వ్యభిచారం చేసేటువంటి వాళ్ళని లేమని మీరు కౌన్సిల్ మెంబర్లుగా పెడతారా? మీ కౌన్సిల్ మెంబర్లు అందరూ అదే బాగుంటుంది. ఎవడో మంచిగా లేడు. దుష్టులు, పరమ దుష్టులు. ఒక్కొక్కడు 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు పదవుల్లో కొనసాగుతుంది. ఏం చేద్దాం ఈ సంఘాన్ని? ఈరోజు జడ్జిలు చేతికి అప్పచెప్పారు, న్యాయపతులు. వీళ్ళు ఏం చేస్తారో తెలియదు. ఏదో చేస్తున్నారంటున్నారు. చూద్దాం. దేవుడు వారికి ఇచ్చిన ఆత్మశక్తి ఉంది. వాళ్ళ పాపం లేమని. అందులో ఆ పై ఇద్దరు కూడా కేథలిక్ చర్చికి సంబంధించిన లేమని. వారికి ఎలాంటి ఆలోచన ఉందో మనకు తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఏది బయట పెడతలేదు. అఫీషియల్ లెటర్స్ అప్పుడప్పుడు తప్పించి వాళ్ళు ఏమిటో మనకు తెలియదు. ఏదో 1-2 ప్రసంగాలు చేశారు. అక్కడ తెనాల్లో ఒకటని, హైదరాబాద్లో ఒకటని. కురియన్ జోసెఫ్ గారు ప్రసంగం చేశారు అంటే హైదరాబాద్లో. సిఎస్ జోసెఫ్ అన్న ఆయనేమో తెనాల్లో ప్రసంగం చేశారు. మామూలుగా అదేదో నాకు రిటరిక్ లాగా ఉంది అది. కానీ ఈ పెద్ద సంఘానికి బాధ్యులుగా ఉన్నామని వారు అనుకుంటే కనుక ఇంకా కొంచెం కష్టపడాలి. మరి పాపం వాళ్ళు నాలాగే వయసు మీరు వాళ్ళు చేయగలుగుతారో లేదో నాకు తెలియదు. అయినప్పటికీ మీకు మనవి చేస్తాను. ఈరోజు నా ఉద్దేశంలో యంగ్ పాస్టర్స్కి నేను ఈరోజు మనవి చేసుకుంటున్నాను. సంఘస్థులకు కూడా మనవి చేస్తాను. దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి ఆయన ఉపమాన రీతిగా చెప్పినటువంటి మాటలు, నువ్వు గృహ నిర్వాహకుడుగా ఉన్నావు, విశ్వాసిగా ఉన్నావు, నువ్వు దేవునికి లోబడుతున్నావా, సిరికి లోబడుతున్నావా, ఒకటి తేల్చుకోవాలి. ఈ విగ్రహార్పితమైన దానికి, విగ్రహాల ఆరాధనకి నువ్వు దూరంగా పారిపోతున్నావు లేదా నువ్వు ఆలోచించుకోవాలి. ఈరోజు మరి అలాంటి విశ్వాసులుగా, దైవ సేవకులుగా మనం ముందుకు కొనసాగలకు పరిశుద్ధాత్మల సహాయం మనకి అనుగ్రహించగలగాక. ఆమేన్. సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానం హృదయములకు తలంపులకు ప్రభువైన యేసుక్రీస్తు వలన సదా కాపాడినగాక. దేవా నాయను తరంగములో
రావాలి ఫోన్లో వచ్చి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తులు నిత్యుడైన దేవ, నీ కుమారుని మూలమున మా పాపక్షమాపణయు నిత్య జీవమును వాగ్దానమును నిత్య జీవం వాగ్దానం చేస్తున్నావు. మా దినదిన ఆకారములందును ముఖ్యముగా శోధన సమయములందును ఆయన పరిశుద్ధాత్మ సహాయం వరకు ఈ వాక్యం ముందు నిజమైన విశ్వాసం వల్ల మేము దాన్ని పొందినట్టు నీ పరిశుద్ధాత్మ మా హృదయంలో కనపరిచి చేయాలని వేడుకుంటున్నాం. కరుణగల తండ్రి, మేము పాపం చేయటం ఎన్నడూ తెగింపకున్నట్లు నీ కృప దయచేయండి. అయితే మేము ఎప్పుడైనా నీ దివ్య మహిమకు విరోధముగా పాపం చేసినట్లు మేము వాస్తవముగా దాన్ని గుర్తించి పశ్చాత్తాపడి జీవముల విశ్వాసం నీ కుమారును లక్ష్యులైన మూలమే పాపరిహారం పొందినట్లు మాకు దయచేయమని మనం వేడుకుంటూ ఉన్నాం. దైవ తండ్రి, సర్వశక్తి గల దేవ, మా ప్రభువైన క్రీస్తుతో మేము నిత్య మహిమలో ప్రవేశించక ముందు ఆయనతో పాటు శ్రమలను మరణమును పొందవలని నిర్ణయించావు. మేము అన్ని సమయములందు నీ పరిశుద్ధ చిత్తమునకు లోబడి మా జీవిత కాలమంతయు సత్యముందు నిలకడగా ఉండనట్లు అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాం. దైవ తండ్రి, ప్రపంచ శాంతి నిమిత్తం మనవి చేసుకుంటున్నాము. ప్రపంచంలో జరుగుతున్నటువంటి అల్లకల్లోలము, ప్రకృతి వైపరీత్యాల గురించి మనవి చేసుకుంటున్నాము. మీరు సహాయం చేయండి తండ్రి, బిడ్డను రక్షించండి. విపరీతంగా మరి ఈ యొక్క వరదలు తండ్రి యొక్క వాటర్ రైతు అవుతుంది, దాని నుంచి రక్షించండి. సునామీలు, వరదలు, భూకంపాలు బ్రదర్ను రక్షించమని వేడుకుంటున్నాము. ప్రభు, మేము మాడుతున్నాం కానీ నిజంగా ఆ బాధల్లో ఉన్న వారు ఎంతో శ్రమపడుతూ ఉన్నారు. అలాగే క్రైస్తవులని, క్రైస్తవ విశ్వాసం హింసించేటువంటి వారు ఆయా దేశాల్లో ఉన్నప్పుడు వారి నిమిత్తం నీకు మనవి చేసుకుంటున్నాం. ముఖ్యంగా ఆఫ్రికా దేశంలో క్రైస్తవ బిడ్డలను మరి చంపుతూ ఉన్నటువంటి సందర్భం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అటు రీతిగానే భారతదేశంలో ఉన్న క్రైస్తవ బిడ్డలను కూడా చంపడము, హింసించడము, సువార్తకు ఆటంకం కలిగించడం చేస్తూ ఉన్నారు. ఏ శక్తులైతే మా ప్రభువా ఇదిగోనైనా క్రైస్తవ విశ్వాసం ఇబ్బంది పెడతా ఉన్నారు, శాంతియుతంగా సువార్తను ప్రకటించేటప్పుడు మా ప్రభువా వారు గర్జించే సింహాల వల్ల మీద కొరికి మా ప్రభువా బాధ పెడతా ఉన్నారు. వారి నిమిత్తం మనవి చేసుకుంటున్నారు. అటు రీతిగానే మా దేశ నాయకులు విపరీతమైన పక్షపాత ధోరణితో క్రైస్తవులను మా ప్రభుత్వ దూరం చేసిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మణిపూర్లో ఉన్న క్రైస్తవ బిడ్డల నిమిత్తం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీరు సహాయంగా అటు రీతిగానే ఏవైతే క్రైస్తవ దేశాలుగా ఉన్నారో వారిలో దుష్టులుగా ఉన్నారో ప్రభు వారి నిమిత్తం మనం చేసుకుంటున్నాం. ఆ దుష్టులైన వ్యాపార దృష్టితో చూస్తూ మా ప్రభు క్రైస్తవ బిడ్డలను చెప్పుకుంటూ కూడా మీకు విరోధంగా జీవిస్తూ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, దేశ నాయకులు ఎవరైతే ఉన్నారో వారి నిమిత్తం కూడా మనం చేసుకుంటున్నాం. సహాయం చేయండి. దైవందరినీ ట్రంప్కు మారు మనసు మనం వేడుకుంటున్నాం. అలాగే పుతిన్కు మారు మనసు మనం వేడుకుంటున్నాం. అలాగే బ్రిటన్ ప్రధానమంత్రి ఎవరైతే అతనికి మారు మనసు, ఫ్రాన్స్ ప్రధానమంత్రికి మారు మనసు మనం వేడుకుంటున్నాం. మీరు సహాయం చేయండి. క్రైస్తవ దేశాలను మీరు అభివృద్ధి చేశారు, కానీ అభివృద్ధి అయిన తర్వాత వారు తిరగబడి నీకు విరోధంగా ఉన్నారు. వారి నిమిత్తం మనం చేస్తున్నాం. సహాయం చేయండి. మా ప్రభు మా దేశాన్ని దీవించండి. దేశ నాయకులు మరి మా ప్రభు అత్యంత దుష్టులైనటువంటి వారి యొక్క ఆలోచనలు ఉంటుండగా మా ప్రభు వారిని దాని నుంచి విడిపించమని వేడుకుంటున్నాం. దైవంతో ఆదాయ సంఘాన్ని దీవించారు. ఎవరైతే ఇంతవరకు దుష్టత్వంతో పరిపాలించారో, దుర్మార్గమైన జీవితాలు జీవించారో వారి మనసు పశ్చాత్తాపాన్ని ఇవ్వండి. ఆ ప్రభు వారి క్రైస్తవులను వారు గ్రహించి వాక్యాన్ని బోధించేవారుగా వారిని ఎంచుకొని నిజమైన పశ్చాత్తాపం పొందడానికి ఏలియా గారి గురించి ప్రార్థన చేస్తున్నాం, హృదయ బాబు గురించి ప్రార్థన చేస్తున్నాం, శ్యామ్ సంపత్ గురించి ప్రార్థన చేస్తున్నాం. ఇంకా ఎవరైతే ఎక్స్పైర్ మరి మా తండ్రి ఆ యొక్క కోరికలు కోరుకుంటూ ఉన్నారో నాయకత్వం గురించి వాళ్ళతో మనం చేసుకుంటూ ఉన్నాం. కానీ రీతిగానే లీడర్స్గా ఉన్న గురించి మేము ప్రార్థన
ప్రార్థన చేయలేము. ఎందుకంటే కరడు కట్టుకుపోయినటువంటి వారు ప్రభావ వారు నీ చిత్తానికి వారిని అప్పచెప్తూ ఉన్నారు. మేమేం లీడర్స్గా ఉంటూ మరి మాకు కేవలము ఈ యొక్క మా ప్రభా ఈ యొక్క సంఘాన్ని మిస్గైడ్ చేశారు. వారి వరకు మేము ప్రార్థన చేయలేం, కానీ నీకు చిత్తానికి అప్పచెప్తూ ఉన్నాం. ఆ ప్రభావ సహాయం చేయండి. దుష్టులుగా ఉంటూ ఈ యొక్క సంఘాన్ని నిర్వీర్యం చేశారు, సువార్తను పాడు చేశారు, దేవుని సంఘాన్ని పాడు చేశారు. ప్రభుత్వానికి మనవి చేసుకుంటున్న సమయంలో మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ ఉన్నాము. మా ప్రభు ఏదో సమయంలో తండ్రి ఆంధ్ర యువకుల సంఘాన్ని దీవించండి, అమాయకమైన సంఘస్థులను దీవించండి, అటు రీతిగానే మా శిలను దీవించండి, శిలలో ఉన్న సంఘస్థులను దీవించండి. శర్మ ఆండర్సన్ మెమోరియల్ సంఘాన్ని బట్టి మీకు వందనాలు, వీటి శానిటోరియం బట్టి మీకు వందనాలు, ప్రభావితమైన కొవ్వూరు కొండను బట్టి మీకు వందనాలు. అట్లే షాడే గైడ్స్ హై స్కూల్ గురించి ప్రార్థన చేస్తున్నాం. మాకు బలవంతంగా మా ప్రభు ధనవంతమైన వారు దాన్ని పట్టుకున్నారు. ఎలాంటి మా ప్రభు అనుమతులు లేకపోయినా మా ప్రభు దౌర్జన్యంతో దాన్ని నిర్మించి చేస్తా ఉన్నారు. ప్రభు దానికి మా ప్రభు మాకు పరిష్కారం మనం వేడుకుంటున్నాం, వారికి బుద్ధి చెప్పమని వేడుకుంటున్నాం. మీరు సహాయం చేయండి. ఈ సమయంలో మా ప్రభు ఇదిగోనైనా మా ఈ చిన్న ప్రార్థన నీ పాదార్చత నిలబడనిమని, మా కుటుంబాలు మా బిడ్డలను ఆశ్రయించి మీరు మహిమ పొందాలని, ఆయన మేము తెలిసి తెలియక చేసిన పాపాలు క్షమించమని, ఇతర దేవునితో నింపమని యేసు దివ్య నామాన్ని బట్టి వెళ్తున్నారు వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. లోకమందున మా తండ్రి నామం పరిశుద్ధపరచబడగాక, రాజ్యం వచ్చుగాక, చిత్తంలో ముందు నెరవేర్చిన భూమి మీద నెరవేరిన మాకు దయచేసి ఎలా ప్రార్థన చేసిన క్షమించము. రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీవన్న తండ్రి. ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభు నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక.